హైదరాబాద్ కుక్కట్పల్లిలో తల్లి ఇద్దరు పిల్లలు ఆత్మహత్య కేసులో 5 నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వరంగల్ జిల్లాకు చెందిన బోడ స్రవంతి, బోడ ప్రవీణ్లు మూసాపేటలో ఉంటున్నారు. స్రవంతిని ప్రవీణ్ చాలా కాలం నుంచి వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రవీణ్ తన మేనత్త కూతురు మహేశ్వరిని 2024లో రెండవ వివాహం చేసుకున్నాడు. ఇందుకు ప్రవీణ్ తల్లిదండ్రులు కూడా సహకరించారు. ఇది భరించలేనిది స్రవంతి పిల్లలను తీసుకుని తల్లి ఇంటికి వెళ్లి పంచాయతీ పెట్టింది. ఆ తరువాత ప్రవీణ్ పద్ధతిగా ఉంటానని చెప్పడంతో గత నెల 30న మూసాపేటకు వచ్చింది. అదే రోజు రాత్రి ఇద్దరికి గొడవ జరిగింది. భర్త కొడుతున్నాడని, చంపుతున్నాడని, బెదిరిస్తున్నాడని వాయిస్ రికార్డులు చేసి బంధువులకు, అన్నదమ్ములకు మెసేజ్ పంపింది. పిల్లలు కూడా మెసేజ్ పంపారు. అనంతరం స్రవంతి ఇద్దరు కుమారులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి భర్త ప్రవీణ్, తండ్రి శంకర్, తల్లి మనెమ్మ, రెండవ భార్య మహేశ్వరి, స్నేహితుడు అనిల్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 31/3/2026 రోజు మాకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నరేష్ అనే వ్యక్తి అతను చెప్పింది ఏంటంటే వాళ్ళ సిస్టర్ అయిన స్రవంతి మా దగ్గర కుక్కట్పల్లి రాఘవేంద్రనగర్ కాలనీలో వాళ్ళ సిస్టర్ స్రవంతి, ఆమె భర్త ప్రవీణ్, ఇద్దరు పిల్లలు కార్తీక్, కౌశిక్ అందరూ ఇక్కడ రాఘవేంద్రనగర్ కాలనీలో ఉంటున్నారు గత 10 సంవత్సరాల నుంచి. అయితే ఆ రోజు వాళ్ళ సిస్టరు ప్లస్ వాళ్ళిద్దరు పిల్లలు ఇంట్లో చనిపోయి ఉన్నారు. వచ్చి చూస్తే ఏమైందని తెలుసుకోగా వాళ్ళ భర్త ప్రవీణ్ ఈమెని రెండో పెళ్లి చేసుకుని మహేశ్వరి అమ్మాయితోటి వాళ్ళందరూ కలిపి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ ఫ్రెండ్ అందరూ కలిపి మానసికంగా వేధించి రెండో పెళ్లి చేసుకుని వారి కట్నం కోసం ఎప్పటికప్పుడు కొడుతూ చంపుతా అని థ్రెట్లిస్తుండేవాడంట. ఆ విషయంలో చనిపోయి ఇంట్లో 3 శవాలైపడి ఉన్నారు. దాని మీద 3కి పోస్ట్ మార్టం చేయించడం జరిగింది. ఇంక పోస్ట్ మార్టం మీదకి రావాల్సి ఉన్నది. తర్వాత వాటిని కూడా ఎఫ్ఎస్ఆర్ కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఈ 3 చావుకి కారణమైనటువంటి ప్రవీణ్, రెండో పెళ్లి చేసుకున్న మహేశ్వరి, వాళ్ళ పేరెంట్స్ని, సహకరించిన ఫ్రెండ్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి నిన్న కోర్టు ప్రొడ్యూస్ జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు సంగారెడ్డి జైల్లో ఉన్నారు. ఇంకా తదుపరి పూర్తి విచారణ కోసం ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు, పిఎంఈ రిపోర్ట్ అన్నీ వచ్చినాక కేసు పూర్తిగా ఫైనలైజేషన్ జరుగుతుంది.